ఈక్వల్ టు సెలబ్రిటీ. సామాన్యుడు కూడా అదే విధంగా ఫిట్నెస్ మెయింటైన్ చేయొచ్చా డబ్బులు లేకుండా? సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది సెలబ్రిటీస్ లేట్ నైట్ షూట్స్ లో ఉన్నా అంటే వాళ్ళకి రెస్ట్ ఉండదు, ప్రాపర్ స్లీప్ ఉండదు, అయినా వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. చాలా మంది సెలబ్రిటీస్ దగ్గర నుంచి చూశాను, వాళ్ళు పడే కష్టం అయితే మామూలు కష్టం కాదు అసలు. నేను ఒక 1 hour ట్రైన్ చేస్తా అంటే మోహన్ ఇంకొక 2 hours ఇంకొక 1 hour ఎక్కువ చేపివా, ఎందుకంటే నేను ఈ వర్కౌట్ నుంచి నాకు మంచి పెద్ద ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్లో నేను సక్సెస్ అవ్వాలి, దాన్ని చూసి ఇంకా నాకు పెద్ద ప్రాజెక్ట్స్ రావాలని చాలా మంది సెలబ్రిటీస్ అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫిట్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎంత వరకు చేయాలనో అంతే వర్కౌట్ చేయాలి, అంతకు మించి వర్కౌట్ చేస్తే 90s కి బిఫోర్ వాళ్ళు అంత ఫిట్ గా ఉండడానికి అసలు కారణం ఏంటి? ఇంటికి వచ్చి పాల ప్యాకెట్ వేసిపోతాడు, జెప్టో బుక్ చేస్తే చికెన్ ఇంటికి వస్తుంది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఒక 5 రౌండ్లు 3.5 kilometers చుట్టూ ఒక 5 రౌండ్లు కొడితే ఆ కొట్టేది కూడా బ్లూటూత్ మ్యూజిక్ పెట్టుకొని కాన్సన్ట్రేషన్ గా వర్కౌట్ చేయట్లేదు, కాన్సన్ట్రేషన్ గా ఫిజికల్ యాక్టివిటీ చేయట్లేదు. వాళ్ళ లైఫ్ ని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు వర్కౌట్ చేసుకుంటున్నారు. వాళ్ళు చేస్తుంది అది వర్కౌట్ అని కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు అట్లా జీవనం సాగిస్తుంది. ఓల్డెన్ డేస్ లో ఏంటంటే నేను మొయ్యలేను, నేను ఇంత లగ్జరీగా ఉన్నా, నేనెందుకు అక్కడ చేయాలి, నేను ఓన్లీ ఒకసారి నేను తింటా తాగుతా ఎంజాయ్ చేస్తా, నాకు టైం దొరికితే బయటికి పోతా, పబ్బులు పార్టీలు దావతులు ప్రతి దానికి సుఖానికి అలవాటు. బాలీవుడ్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో సోను సూద్ గారు, ఆయన ఎప్పుడు చూడు అదే ఫిట్నెస్, అదే 6 pack, అవే కండలు తిరిగి ఉంటాయి. ఆయనకి ఏం చేశారు మీరు? ఆయనకి మరి అంత ఫిట్ గా ఎలా ఉంటుంది ఇన్ని సంవత్సరాల నుంచి కూడా? సీరియస్ గా చెప్తున్నా, ఆయన చేసే వర్కౌట్స్ హలో నమస్తే, వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ రోజుల్లో ఇది అవసరం. అదే ఫిట్నెస్, ఎక్సర్సైజ్. పుట్టిన శిశువు దగ్గర నుంచి చనిపోయే ముసలివాడి దాకా ఈ రోజుల్లో ఈ జనరేషన్లో బ్రతకడం కష్టం అంటున్నారు డాక్టర్లు. నిజమేనా? మరి దీనికి పరిష్కారం ఎలా? ఎస్, ఎగ్జాక్ట్లీ. నాకు కూడా ఇదే ఇంటెన్షన్తో ఉన్నాను. సో వాటన్ని గురించి కూడా ఈరోజు మనకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ చేయడానికి మన ముందు ఉన్నారు సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ డాక్టర్ మోహన్ లాల్ గారు. నమస్తే అండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీకు టైం లేకున్నా కూడా మాకు ఈరోజు టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను థ్యాంక్స్ చెప్పాలండి, ఎందుకంటే నేను చాలామందికి బాగా నోటీస్ పోయింది ఎన్ఎన్ మీడియా నుంచే. చాలామంది ప్రముఖులకు కూడా నేను ఈరోజు ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తున్నాను, పర్సనల్ ట్రైనింగ్ ఇస్తున్నానంటే మన ఎన్ఎన్ మీడియా. నా లైఫ్లో ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది మీరే, సెకండ్ ఇంటర్వ్యూ కూడా మీరే చేస్తున్నారు. అందుకే నేను మీరంటే నాకు చాలా ఇష్టం. ఎన్ఎన్ మీడియా ట్రైనింగ్ అంటే నాకు చాలా అభిమానం ఈ ఛానల్. దానికోసమే ఎప్పుడైనా నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా ప్రీవియస్లో చెప్పాను, ఏ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంటర్వ్యూ ఉన్నా యూ కెన్ ఆస్క్ మీ, ఐ విల్ డెఫినెట్లీ నా టైం మీకు ఇస్తానని చెప్పాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు ద పాయింట్, చెప్పండి. సోషల్ మీడియాలో మీ వీడియోలు మాత్రం వైరల్ అవుతున్నాయి. ఏ సెలబ్రిటీ చూసినా కూడా ఆ సెలబ్రిటీతో మీరు ఉంటున్నారు, ఏ మినిస్టర్ వీడియోలు చూసినా మినిస్టర్తో మీరు ఉంటున్నారు. ఏంటా అని ఒక్కసారి పరిశీలిస్తే అసలు విషయం అర్థమైంది. సో దట్ టు స్పోర్ట్స్ పర్సన్స్, ఇటు స్కూల్ పిల్లలతో కూడా మీరు ఈ ఒక వార్మప్స్ ఇవన్నీ చేపిస్తున్నారు. సో నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, పుట్టిన బేబీ దగ్గర నుంచి చనిపోయే ముసలివాడి దాకా ఫిట్నెస్ లేకుండా ఈ జనరేషన్లో ఈ కాలంలో మనం బ్రతకలేమా? మీరు చెప్పిన దానిలోనే ఆన్సర్ ఉందండి. ఏంటంటే పుట్టిన బేబీ నుంచి మిడిల్ ఏజ్, స్కూల్ పిల్లలు, తర్వాత చనిపోయే వరకు ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదో రకమైన యాక్టివిటీ కంపల్సరీ చేయాల్సిందే. ఎందుకంటే యాక్టివిటీ లేకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయి. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. ఇప్పుడు మదర్ రూమ్లో బేబీ గ్రోయింగ్ అప్పుడు ఫిజికల్ యాక్టివిటీ తోటి బేబీ గ్రో అవుతుంది, పిండం ఏర్పడుతుంది. బేబీ గ్రో అయిన తర్వాత ఏ మదర్ కెన్ ఫీల్ దాట్, అంటే ఇట్లా పొట్ట ఇట్లా గుద్దడము, తన్నడము అట్లాంటివి మదర్ సెన్సేషన్ ఫీల్ అవుతుంది. అప్పుడు ఫీల్ అయినప్పుడు ఏం చెప్తారంటే హస్బెండ్ని పిలిచి, చూడండి ఒకసారి ఏగో బేబీ నన్ను తంతుంది. మదర్ కెన్ ఫీల్, అంటే మదర్ ఊమ్లో ఉన్నప్పుడే ఒక మనిషి ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఆ డెలివరీ అయినప్పుడు కూడా బేబీ బయటికి రాకముందు నుంచే బేబీ ఫిజికల్ యాక్టివిటీ చేస్తుంది కదా. రోబోటిక్ లాగా అయితే ఇట్లే ఉండదు కదా. మదర్ రూమ్లో తన్నడం, ఇట్లా అనడం, గుద్దడం మదర్ ఫీల్ అవుతుంది. ఇది చాలామంది మదర్స్ వాళ్ళంతకు వాళ్ళు ఇంటర్వ్యూ తర్వాత వాళ్ళంతకు వాళ్ళు సీరియస్లీ ఇది నిజమా అబద్ధమా అనేది వాళ్ళే చెప్తారు.
అయితే దాని తర్వాత ఏమవుతుందంటే బేబీ బయటికి వస్తున్నప్పుడు కూడా రోబోటిక్ లాగా బయటికి రాదు, కాళ్ళు చేతులు ఊపుకుంటూ తన్నుకుంటూ బయటికి వస్తుంది బేబీ. మీరు చూడండి కావాలంటే. అంటే ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఫిజికల్ ఫిట్నెస్ అని కాదు, ఫిట్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఫిట్నెస్ అనేది మదర్ రూమ్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫిట్నెస్ స్టార్ట్ అవుతుంది. మనం ఏం చేస్తున్నాం, మన లైఫ్ స్టైల్లో రెగ్యులర్గా లగ్జరీ లైఫ్కి అలవాటు పడ్డారు జనాలు. ఒకటి, తర్వాత డబ్బు, స్టేటస్, దీనిలన్నిటికీ దగ్గర అయినారు కానీ ఒక్కదానికి మాత్రం దూరం అయ్యారు. దేనికి? యాక్టివ్ లైఫ్ స్టైల్కి. ఇది అంటే యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటే ఏంటంటే ఇప్పుడు మన ఓల్డెన్ డేస్లో చూసుకునేవాళ్ళం. ఇప్పుడు మీరు అన్నారు ఒక క్వశ్చన్, ఇప్పుడున్న వాళ్ళకు ఫిట్నెస్ చేయకపోతే చనిపోతారా అని అన్నారు. ఈ జనరేషన్ ఒక త్రీ జనరేషన్స్ బ్యాక్ వెళ్దాం, మనం 90స్లోకి వెళ్దాం, 80స్లోకి వెళ్దాం, 70స్లోకి వెళ్దాం. అప్పుడు ఏం చేసేవాళ్ళు, ఇంట్లో టీవీ ఉండేది కాదు, ఒక రేడియో ఉండేది. పొద్దున్నే 4 గంటలకు లేచి పొలం పనులకు వెళ్ళేవాళ్ళు. ఏదో ఒక యాక్టివిటీ, ఏదో యాక్టివిటీ, నీళ్ళు తోడడం. ఇప్పుడు ఏమవుతుందంటే మన ఇంట్లో ఎంత లగ్జరీ వస్తువులు ఉన్నాయో అంత లగ్జరీ ట్రీట్మెంట్కి, లగ్జరీ హాస్పిటలైజ్ కోసం మనం దగ్గర అవుతున్నాం. మీరు ఒక పాయింట్ రైజ్ చేశారు, అంటే ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనిచ్చేటప్పటి నుంచే లోపల పిండంతో ఉన్నప్పుడే బేబీ లోపల ఎక్సర్సైజ్ చేస్తుంది అని. ఓకే, అది ఇన్ జనరల్గా అది జరిగేది. ఓకే, మనుషుల విషయానికి వద్దాం. 90స్కి వెళ్దాం. 90 అంటే 80s 90s. ఓకే, 90s తర్వాత 90s బిఫోర్, ఆ కాలంలో ఈ సోషల్ మీడియా లేదు. ఓకే, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లేవు, ఈ టీవీ లేదు. ఓకే, ఎటువంటి న్యూస్లు తెలుసుకోవాలన్నా న్యూస్లు చూడడం మాత్రం తెలియదు, కానీ తెలుసుకోవాలంటే రేడియోనే. ఓకే, ఆ కాలంలో అప్పటి మనుషులు కూడా ఈ రోజు దాకా కొంతమంది బ్రతికున్న వాళ్ళు ఉన్నారు చాలా ఫిట్నెస్గా. ఎస్, కానీ ఈ 90s తర్వాత పుట్టిన వాళ్ళు అంత ఫిట్నెస్ అయితే మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. అది కూడా ఏమైనా వర్కౌట్ చేస్తే, జిమ్కి వెళ్ళడము, యోగా చేయడము, ఇదంతా చేస్తే తప్ప ఫిట్నెస్ అనేది మాత్రం రాదు. మరి 90స్కి బిఫోర్ వాళ్ళు అంత ఫిట్గా ఉండడానికి అసలు కారణం ఏంటి? మంచి క్వశ్చన్ అడిగారండి. 90స్లో 80స్లో 70స్లో ఉన్న వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉండి ఇప్పటికీ చాలామంది బ్రతికే ఉన్నారు, చాలా ఫిట్గా ఉన్నారు. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 50 years 60స్లో ఉన్న వాళ్ళు కూడా స్టిల్ సర్వైవల్ ఉన్నారు. మన అమ్మమ్మలు కానీ, జేజమ్మలు కానీ, తాతయ్యలు కానీ. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్కి ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి తేడా ఏంటంటే వాళ్ళు యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉండేవాళ్ళు. ఏ పని చేసినా యాక్టివ్ లైఫ్ స్టైల్లో, అంటే సుఖానికి అలవాటు పడేవాళ్ళు కాదు, కష్టాన్ని నమ్ముకొని కష్టం చేసి ఏదో రకం పొలం పనులు చేసేవాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు, బస్తాలు మోసేవాళ్ళు. ఇప్పుడు ప్రతిదానికి సుఖానికి అలవాటు అయిపోయారు జనాలు. అంటే నేను మొయ్యలేను, నేను ఇంత లగ్జరీగా ఉన్నా, నేనెందుకు అక్కడ చేయాలి, నేను ఓన్లీ ఒకసారి నేను తింటా, తాగుతా, ఎంజాయ్ చేస్తా, నాకు టైం దొరికితే బయటికి పోతా, పబ్బులు, పార్టీలు, దావతులు, ఇవన్నీ. అంటే వాళ్ళు యాక్టివ్ లైఫ్ స్టైల్కి దూరం అయ్యి సెడెంటరీ లైఫ్ స్టైల్కి దగ్గర అయినారు జనాలు. ఇప్పుడున్న జనాలు. అప్పుడు ఉండే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు తినే ఫుడ్ మంచి క్వాలిటీ ఫుడ్ తినేవాళ్ళు, తేట బావిలో నీళ్లు తాగేవాళ్ళు, అంటే ప్యూర్ వాటర్ తాగేవాళ్ళు, మంచి ఫుడ్, గట్టి బలమైన ఫుడ్ తినేవాళ్ళు. ఇప్పుడు మనం ఇడ్లీ, దోశ ఇట్లాంటివి కాదు, కళ్యాణం తినేవాళ్ళు, పులిసిపోయిన అన్నం తినేవాళ్ళు. ఇప్పుడు అదే అన్నం ఇప్పుడు ఏం చేస్తున్నారు, మార్కెట్లో ప్రీబయోటిక్ ఫుడ్ అని అమ్ముతున్నారు. అంటే మనిషికి కావాల్సిందే గొడ్డుకారం ముద్దలు వేసుకొని తిన్న యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉన్నవానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. ఇప్పుడున్న వాళ్ళు ఏం చేస్తారంటే జంక్ ఫుడ్కి అలవాటు అయినారు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ప్రాపర్ ఫుడ్, క్వాలిటీ ఫుడ్ కాదు, క్వాలిటీ ఫుడ్ కాదు, ఇప్పుడు క్వాంటిటీ ఫుడ్ తింటున్నారు. అంటే డిఫరెంట్ ప్యాటర్న్స్లో డిఫరెంట్ ఏజ్ వాళ్ళకు నచ్చిన లైఫ్ స్టైల్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఎంజాయ్ చేయడం వల్లనే ఇప్పుడున్న వాళ్ళు చిన్న హెడ్ఏక్ వస్తే కూడా తట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు పిల్లలు. అందువల్ల స్కూల్ పిల్లల నుంచి ముసక మధ్యతరగతి వాళ్ళు చాలామంది ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. చిన్న పిల్లలకు కూడా డయాబెటిక్, type 2, type 1 డయాబెటిక్స్ వస్తున్నాయి. అంటే ఇవన్నీ వాళ్ళ లైఫ్ని వాళ్ళంతకు వాళ్ళు డిజైన్ చేసుకోకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. యాజ్ ఎ ఫిట్నెస్ ట్రైనర్ నేను ఏం చెప్తున్నానంటే ప్రతి మనిషి వాళ్ళ లైఫ్లో 24 గంటల్లో ఒక 40 నిమిషాలు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి వర్కౌట్ అయినా సరే, యోగా అయినా సరే, వాకింగ్ అయినా సరే, జాగింగ్ అయినా సరే, అది వాళ్ళ ఆరోగ్య సమస్యల్ని డిపెండ్ చేసుకొని వాళ్ళు వర్కౌట్ డిజైన్ చేసుకోవాలి. వాళ్ళు చేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. ఇది నా పాయింట్. సో అంటే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే